నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి పోటీలో ఉన్న గార్లపాటి జితేంద్ర కుమార్ గారితో మార్నింగ్ వాక్ విత్ V3 న్యూస్. నమస్తే సార్, ఈరోజు మీరు ప్రచారంలో వేగంగా ఉన్నారు, సంతోషం. బీజేపీ అభ్యర్థిగా మీరు మీ నేపథ్యం ఒకసారి మాకు వివరిస్తే బాగుంటుంది సార్, మా జనాలందరికీ. నేను నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి దేవరకొండ వాసిని, దేవరకొండ వాస్తవ్యునిగా ఈరోజు నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరొక్కసారి చేసుకోవడానికి వారి ప్రతినిధిగా నన్ను పూర్తి మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి నిన్న సాయంత్రమే ప్రచారం స్టార్ట్ చేశాము. దానిలో భాగంగానే ఈరోజు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో అందరినీ కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే సందర్భంగా ఈరోజు ఇక్కడ గతంలో 2014లో నరేంద్ర మోదీ గారు ఛాయ్ పే చర్చ ఛాయ్ వాలా అని చెప్పేసి ముందుకు వచ్చి ప్రధానమంత్రి బ్రహ్మాండంగా అందరికి సంక్షేమ పథకాలు అందించిన నరేంద్ర మోదీ గారిని మరొక్కసారి మైబీ చౌకీదారు హూ అని చెప్పేసి దేశ భద్రతకు, దేశ రక్షణకు, దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఉంచాలంటే ఈరోజు నరేంద్ర మోదీ గారిని తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ వారి ప్రతినిధిగా నన్ను గార్లపాటి జితేంద్ర కుమార్ నన్ను నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పంపించినట్టయితే ఈ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఇక్కడ గతంలో చేసిన నాయకులు ఏం అభివృద్ధి చేశారో మీకు తెలుసు. ఈరోజు రైతులకనండి, యువతకనండి, మహిళలకనండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఇక్కడ ఒక ఐటీ కారిడార్ తెచ్చి, ఇండస్ట్రీస్ తెచ్చి దాని ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైతే అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అవుతున్నారో ఇక్కడి నుంచి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిని పంపించినప్పుడే పూర్తి సహకారం మనకు అందుతుంది. దాని ద్వారా మనం నల్గొండ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ నీళ్లు కూడా అందివ్వలేని మనకు గతంలో నాయకులు, అదే కాకుండా ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి రైతులకు చెప్పాలంటే రైతులు మంచి అత్యధికంగా దిగుబడి వచ్చేసేసి మంచి రాబడి వచ్చే పంటలు పండించాలంటే సాయిల్ టెస్టింగ్ చేయించి వారికి మనం సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా రోజు రోజుకు రైతు కూలీలు తగ్గుతున్న సందర్భంలో వారికి ఆధునిక పరికరాలు కూడా అందించి ఇంకా పెట్టుబడి వారికి ఇంకా ఇవ్వడానికి కూడాను నరేంద్ర మోదీ గారు 6,000 రూపాయలు సంవత్సరంలో వేయడానికి పూర్తిగా దాన్ని ఆ సందర్భంగా అమలు చేస్తున్నారు. దాని సందర్భంగా 2,000 రూపాయలు ఆల్రెడీ చిన్నకారు రైతులకు వారి ఖాతాల్లో పడ్డవి. వారి ఖాతాలో పడ్డాయంటే ఒకప్పుడు 2,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు కూడా చేరేది కాదు ఇంతకుముందు. ఈరోజు ధన్జన్ యోజన ఖాతాల ద్వారా మనకు 2,000 అంటే ₹1 పొల్లుపోకుండా పూర్తిగా అందుతున్నవి. ఈ సందర్భంగా ఇంకా చెప్పాలంటే చేతి పని వారులకు కూడాను ఈరోజు తరతరాలుగా వస్తున్న చేతి పని కూడాను యువత ఈరోజు ఇష్టపడతలేదు పని చేయాలంటే. కాబట్టి వారికి మనం ఎంకరేజ్ చేయాలంటే ఇవాళ ఆధునిక పరికరాలు, ఆధునిక యంత్రాంగాలు వారికి అందించి ఆ ప్రోడక్ట్ని ఎక్కడ పోకుండా చేయాల్సిన అవసరం ఉంది. చేనేత కార్మికులకు ఆలోచిస్తే ఇంకా వెనకటి కాలం కాదు. ఈరోజు పవర్ లూమ్స్, రకరకాల కొత్త పరికరాలతోటి వారిని కూడా ఎంకరేజ్ చేసి అందరూ దేశంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా వారికి మద్దతు పలుకుతూ వారి మద్దతును తీసుకొని భారతదేశాన్ని ఈరోజు దేశ రక్షణకు అనుకోండి, దేశ భద్రతకే కానివ్వండి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోదీ గారిని మరొక్కసారి ప్రధానమంత్రి చేస్తూ వారి ప్రతినిధిగా నన్ను నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి
పార్లమెంటుకు పంపించాల్సిందిగా, అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రముఖంగా మీకు ప్రత్యర్థులు ఎవరని మీరు భావిస్తున్నారు? నరేంద్ర మోదీ గారి ముందు నిలబడే ప్రత్యర్థి లేడని చెప్తా నేను. ఇక్కడ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్లను ఎలాగా సెలెక్ట్ చేశారో ప్రజలందరికీ తెలుసు. ఒక్కరోజు కూడా తెలంగాణ పోరాటంలో పోరాడని వాళ్ళను, డబ్బులు చూసే ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వారి ఓటు అయినటువంటి ఆయుధం ద్వారా తప్పకుండా ఏప్రిల్ 11 రోజు వారు ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి భారతీయ జనతా పార్టీని నన్ను గెలిపిస్తారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గ్రామీణ స్థాయి వరకు బూత్ లెవెల్ వరకు కమిటీలు ఏర్పాటు చేశారు సార్. వాటిలో వారందరినీ మీరు ఏ విధంగా సమీకరించుకొని మీ విజయానికి ప్రోత్సహిస్తున్నారు సార్? వారి విషయాలు ఎన్ని బూత్ కమిటీలు ఉన్నాయి? గత 15 రోజుల నుంచి బూత్ కమిటీల వారిని, మండల అధ్యక్షులను ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పి బ్రహ్మాండంగా వారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఇంటింటికి విజ్ఞప్తి చేస్తున్నాము. వారు పూర్తిగా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. రోజు సమావేశాలు జరుగుతూ ఉన్నవి. ప్రచారంలో భాగంగానే ఈరోజు ఇక్కడ అందరినీ కలవడం జరుగుతుంది. చాయ్ పే చర్చ కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాము. ఫ్యూచర్ కావాల్సింది మైబీ చౌకీదార్ హూ. ఓకే సార్, ఇంకొకటి విషయం ఏంటంటే మోడీ కోసం దేశం, దేశం కోసం మోడీ అనే నినాదాన్ని ప్రధానంగా వినిపిస్తుంది సార్. అది కొంచెం వివరిస్తారా? అది అందరికీ తెలిసిన విషయమేను. ఈరోజు మన దేశంలో వారిని మించిన నాయకుడు ఎవరు లేరని చెప్పేసి మనమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా గొంతెత్తి చెప్తున్నవి. ప్రపంచంలోనే ఒక మంచి నాయకుడు అని చెప్పేసి, ఇంకా నా మాటల్లో చెప్పాలంటే వివేకానందుడి తర్వాత మనకు ఒక వివేకానందుడు వచ్చిందని చెప్పాలి. ఇదంతా మన భారతదేశ ప్రజల అదృష్టమని నేను భావిస్తున్నాను. కాబట్టి తప్పకుండా వారిని అత్యధిక మెజార్టీతోటి, గతంలో కంటే ఎక్కువ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ, ఈరోజు ఒక్క ఎన్డీఏలో ఒక్క భారతీయ జనతా పార్టీకే 300 పైన చిలుకు వచ్చే అవకాశం ఉంది, ఎంపీలు గెలిచే అవకాశం. దాని సందర్భంగా ఆల్రెడీ నిన్న ఒక పార్లమెంట్ మెంబర్ యునానిమిటీగా గెలవడం అంటేనూ ఒకసారి అర్థం చేసుకోవాలి మనము. అదే ఇక్కడ రాష్ట్రంలోకి వస్తే ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 3 వికెట్లు పడిపోయినవి. పూర్తిగా ఈడ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాంట్లో నిమగ్నమై ఉన్నారు. ఎందుకు ఓడిపోయాము, ఇక మనం పతనం మొదలైందని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు వారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడాను అత్యధిక మెజార్టీతో అత్యధిక పార్లమెంట్ మెంబర్స్ను పంపడానికి ప్రజలు సన్నిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారు గతంలో ఇచ్చిన హామీల విషయంలో కొన్ని వదిలేశారు. దాని విషయంలో మీరు ఏ విధంగా ముందుకు పోతున్నారు? ప్రజలను ఏ విధంగా చేయవచ్చు? నియోజకవర్గంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఏదైతే భూగర్భ పైప్ లైన్ను నేను అక్కడ కుర్చీ వేసుకొని చేపిస్తా అని చెప్పారు. సాగునీరు అందిస్తాను, తాగునీరు అందిస్తా అన్నారు. ఇదే నల్గొండ ప్రజలకు ఇంతవరకు ఎలాంటి పని చేయలేదు. కుర్చీ ఎక్కడ పోయిందో ఆయనకు తెలియదు. ఆయన కుర్చీ మాత్రం భద్రంగా ఉంచుకున్నాడు. ఈరోజు 88 సీట్లతో గెలిపిస్తే ప్రజలందరూ మరి ఇంకా 12 సీట్లను వేరే వాళ్ళని అందరూ కొనేసి ప్రతిపక్షమే లేకుండా చేసినటువంటి మన కేసీఆర్ గారు, వారికి ప్రజలు సన్నిద్ధంగా ఉన్నారు. వారిని ఎలా ఓడగొట్టాలా, ఎలా నరేంద్ర మోదీ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలు చాలా చైతన్యవంతులు. అందులో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఓటేద్దామని చెప్పేసి నరేంద్ర మోదీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరొకసారి ప్రధానిగా చేస్తూ నరేంద్ర మోదీ గారి ప్రతినిధిగా గార్లపాటి జితేంద్ర కుమార్ గారిని తప్పకుండా పార్లమెంటుకు పంపించి మన అభివృద్ధిని పెంచుకుందామని చెప్పేసి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నారు. మండల స్థాయి నుంచి ప్రతి గ్రామానికి ఈ ఏప్రిల్ 9వ తారీఖు సాయంత్రం వరకు కూడాను అన్ని గ్రామాలను టచ్ చేసే ఇదిలో ఉన్నాము. తప్పకుండా ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము. మా మండలాధ్యక్షులు అనుకోండి, మా శక్తి కేంద్రాల కార్యకర్తల ద్వారా పూర్తిగా ఇంటింటికి ప్రచారం చేసి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము. ఈరోజు నరేంద్ర మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేయడానికి
ప్రజలంతా సన్నిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. వారి ప్రతినిధిగానే నన్ను ఇక్కడ నల్గొండ పార్లమెంటు నుండి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను పంపడానికి సన్నిద్ధంగా ఉన్నారు. దాని ద్వారా మన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. నల్లగొండ పార్లమెంటు ఓటర్లకు మీరు ఇచ్చే హామీలు ఏంటి, ఏమి పనిచేస్తారు? రైతులకు, కులవృత్తుల వారికి, విద్యార్థులకు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను నేను గతంలో 35 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి దాంట్లో నేను ఎలాంటి కులమతాలకు అతీతంగా అందులో పనిచేశాను. కాబట్టి నాకు బడుగు వర్గాల వారికి, పేదవారికి, మధ్యతరగతి వారికి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వారికి కూడాను ఎలాంటి సేవలు అందించాలో పూర్తిగా నాకు తెలుసు. కాబట్టి చక్కటి సేవలు అందిస్తూ అందరినీ కలుపుకుపోయి అన్ని వర్గాల వారికి కూడాను వారికి అవసరమైన సేవలు అందించడానికి సన్నిద్ధంగా ఉన్నాను. ఈ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి నా ధ్యేయము, అదే నా లక్ష్యం. ఇప్పుడు నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఫ్లోరోసిస్కి ఒక ప్రాబ్లం ఉంది సార్, దాని పరిష్కారానికి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఈ ఫ్లోరోసిస్ సమస్య ఎన్నాళ్ళ నుంచో ఉన్నది. గత నాయకులు ఒక మొక్కుబడిగా దాన్ని చేశారే తప్పితే పూర్తి స్థాయిలో ఎప్పుడు చేయలేదు. నన్ను ఇక్కడ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ మెంబర్గా పంపించిన తర్వాత తప్పకుండా మొట్టమొదటి నా ప్రియారిటీ ఈ ఫ్లోరైడ్ వాటర్ను తరిమి కొట్టి చక్కటి స్వచ్ఛమైన నీరు అందించడమే నా ధ్యేయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 4 బలమైన ప్రత్యర్థులు బరిలో ఉన్నారు. గతంలో ముఖాముఖి పోటీ జరుగుతుందని అనుకున్న అంశంలో ఇప్పుడు చతుర్ముఖ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారో ఓటర్ల చేతిలో ఉంది. అది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.